నా భారతదేశంలో ఈ భారతదేశం పుణ్యభూమి, ధన్యభూమి, వేదభూమి, కర్మభూమి. నా భారతదేశం గురించి సి నారాయణ రెడ్డి గారు మన తెలంగాణ వాగ్గేయకారుడు ఒక అద్భుతమైన కవిత చెప్పారండి. భారత నా భార భారతదేశం భగవద్గీత అని చెప్పేసి చెప్పారు కదా. మరి అలాంటి భగవద్గీత అయిన భారతదేశాన్ని ఆడొచ్చి మీ భారతదేశంలో ఏముంది, మొత్తం బ్రిటిష్ వాడు వచ్చాక పుట్టింది మొత్తం అసలు అద్భుతాలన్నీ ఇక్కడ. బ్రిటిష్ వాడు వచ్చి డెవలప్ చేస్తేనే ఇక్కడ అన్నీ ఉన్నాయి, బ్రిటిష్ వాడు చట్టాలు చేస్తేనే మీరు బతుకుతున్నారు అని చెప్పి అబద్ధాలు చెప్తుంటే నాకు మండదు. ఈ దేశంలో సెక్యులరిజం అని చెప్పి ఇందాక చాలామంది మాట్లాడుతారు, ఇందాక మీరు అడిగారు కదా. సెక్యులరిజం వల్ల కొత్తగా వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఎవరికి నచ్చిన మతాన్ని ఆడు స్వీకరించవచ్చు, ఇదేగా. కానీ ఇప్పుడు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? శంకరాచార్యులు గారు ఏ విధంగా మండన మిశ్రుల వారిని తన సిద్ధాంతంలో నుంచి ఈయన సిద్ధాంతంలోకి మార్చారు? చర్చల ద్వారా కదా. కుమారుల భట్టుతో డిబేట్ చేయాలని వెళ్ళలేదు ఆయన, కాపాలికలతో చర్చలు చేయలేదా? ఎంతోమంది కాశ్మీర్ పీఠం వాళ్ళతోటి, కాశ్మీర్ దేశం వాళ్ళతోటి, లేకపోతే వేరే దేశాల వాళ్ళతోటి ఆయన చర్చలు చేసి వాళ్ళందరినీ 72 అవైదిక మతాలని ఖండించారు. అదేమన్నా మామూలు విషయమా? ఆ రోజుల్లో వాళ్ళందరినీ ఓడించి మతంలోకి మార్చుకోలేదా? మత మార్పిడి అప్పుడు లేదా? ఉంది. కానీ సిద్ధాంతపరమైన చర్చ చేసి నీ సిద్ధాంతం కంటే నా సిద్ధాంతం గొప్పది, నా సిద్ధాంతం మంచిది అని నిరూపించుకుని మార్చుకున్నారు.